అందరికీ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఈ బ్యూటిఫుల్ సింపుల్ డిజైన్ 1 డేలోనే అయిపోతుందండి. చాలా త్వరగా అయిపోతుంది. చాలా సింపుల్గా మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంత కొంత యూజ్ అవుతుంది. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. ఫస్ట్ నెక్ వచ్చేసి కట్ వర్క్ పెట్టేసుకున్నాను, అంటే నెక్ అంతా కర్వ్స్ పెట్టేసుకున్నాను. కట్ వర్క్కి దానికి మంచిగా గోల్డ్ కాంబినేషన్ అయితే పెట్టాను. ఈ రెడ్ డ్రెస్కి అయితే గోల్డ్ కాంబినేషన్తో నేను జెరీ థ్రెడ్ పెట్టి చైన్ స్టిచ్ అంతా కంప్లీట్ చేసేసాను. అందరికీ ఐడియా ఉంటుంది కదా చైన్ స్టిచ్, సో అందుకోసమని నేను చూపించలేదు. నెక్స్ట్ వచ్చేసి ఒక దారం కాటన్ థ్రెడ్ తీసుకొని పైకి తీయాలండి. నీడిల్ నుండి పైకి తీసిన తర్వాత గోల్డ్ కలర్ కట్ బీట్స్ అయితే దాంట్లోకి మొత్తం దారం మనకి ఎంత కావాలో, ఈ నెక్ అంతా ఎంత కావాలో అంత మనము ఫిల్ చేసుకోవాలండి. కట్ బీట్స్ ఆల్రెడీ నేను ఫిల్ చేసి పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి గమ్ ఇలాగా మంచిగా చైన్ స్టిచ్ ఆనుకొని గమ్ అంతా అప్లై చేసేసుకొని కట్ బీట్స్ అన్నీ పేస్ట్ చేసుకోవాలండి. వీడియోలో చూడండి క్లియర్గా స్లోగా దానికి ఆల్రెడీ కట్ బీట్స్ అన్నీ మనము థ్రెడ్లోకి ఎక్కించేసుకున్నాం కదా, అవి మంచిగా షేప్గా దానికి అప్లై చేసేసుకున్న గమ్ముకి అంటించుకోవాలి. ఏ షేప్ అయితే ఆ షేప్ మంచిగా అంటించుకోవాలండి. అంటించుకున్న తర్వాత ఇలా మన ఫింగర్తోని మంచిగా నీట్గా ఇలా సాఫ్ట్గా ఇలా అనాలి. లైన్గా వస్తాయండి. అంటే కట్ బీట్స్ మళ్ళీ మనము టాకాలు వేసుకోవాలి కదా, టాకాలు వేసుకోవడానికి వీలుగా మనము ఇలా ఒకదాని మీద ఒకటి రాకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ అంటించుకోవాలి. ఇలా మొత్తం థ్రెడ్కి అంతా కట్ బీట్స్ అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత గమ్ అప్లై చేసుకొని నీట్గా ఇలా అయితే తొందరగా అయిపోతుందండి. నీట్గా అంతా అంటించేసుకోవడమే. అలా షేప్ ఆ మూలల దగ్గర మాత్రం కొంచెం షేప్ చూసుకొని అంటించేసుకోవాలి. ఇలా నీట్గా అంటించేసుకున్న తర్వాత మనము మళ్ళీ కాటన్ థ్రెడ్తోని టాకాలు వేసుకోవాలండి. మొత్తం కొంచెం డ్రై అయిన తర్వాత టాకాలు వేసుకోవాలి. మనం ఆ టాకాలు వేసుకోవడానికి ఇక్కడ మనము అంటించేసుకునేటప్పుడే ఇలా ఫింగర్తోని జరిపినట్టుగా అంటించేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం కొంచెం గ్యాప్స్ ఉండాలి. లేదు అంటే ఇవి ట్యూబ్ కట్ బీట్స్ కాబట్టి ఒకదాని మీద ఒకటి టచ్ అయిపోయి థిక్గా అయిపోతుంది. సో మనము జరిపినట్టుగా అంటించుకుంటే మనకి వీలవుతుంది టాకాలు వేసుకోవడానికి. వీడియోలో చూడండి క్లియర్గా అర్థమవుతుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి ఒక ఫ్లవర్ మోడల్లో గమ్ అప్లై చేసుకోవాలి. జర్కాన్ స్టోన్స్ బేస్డ్ ఉంటాయి కదండి, అవి మీకు చూపిస్తాను వీడియోలో. ఇవి ఆ షాపు చెంకీల షాపులలోనే దొరుకుతాయి. వాటి కోసం అనేసి గమ్ ఇలా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా గమ్ అంతా అప్లై చేసుకోవాలి ఫ్లవర్ మోడల్గా. అంటే మిడిల్లో ఫస్ట్ అప్లై చేసుకొని, మీకు తెలియకపోతే క్లియర్గా చూడండి, దాని చుట్టూ ఇలా చుక్కల ముగ్గులు పెట్టినట్టుగా రౌండ్గా ఇలా ఒక 6 బాల్స్ పట్టేలాగా గమ్ అప్లై చేసుకున్న తర్వాత జర్కన్ స్టోన్ బేస్డ్ ఉన్నాయి కదా, ఇవి మనకి ఈ చెంకీల షాపులలోనే దొరుకుతాయి. ఇవి అన్నీ ఇలా అంటించేసుకోవచ్చు, లేదంటే కుట్టుకోవచ్చు కూడా. అంటించేసుకొని దీని మధ్యలో స్టోన్స్ దొరుకుతాయి, ఆ స్టోన్స్ పెట్టేసుకోవచ్చు, అలా పెట్టేసుకోవచ్చు. లేదు అంటే నేను వచ్చేసి ఇలా గోల్డ్ పూసలు, ముత్యాలు ఇలాంటివి కూడా మిడిల్లో స్టిచ్ చేసుకోవచ్చు. నేను 2 మెథడ్స్ మీకు చూపిస్తాను. ఇలా అంటించేసుకొని డైరెక్ట్ మనము స్టోన్స్ ఈ మధ్యలో ఇలా హోల్ లాగా ఉంది కదా, అలా పెట్టేసుకోవచ్చు. ఇంకా మనం ఏం స్టిచ్ చేయక్కర్లేదు, అలా ఫిక్స్ అయిపోతాయి. ఇంకా మనం పూసలు అలాంటివి కుట్టాలి అంటే ఇలా అంటించుకోకుండా డైరెక్ట్ జెరీ థ్రెడ్తోని కుట్టేసుకోవాలి. అది కూడా మీకు చూపిస్తాను ఎలా కుట్టాలో. ఈ స్టోన్ బేస్డ్ ఫ్లవర్కి అయితే ఈ విధంగా అప్లై చేసేసుకొని గమ్ అప్లై చేసుకొని అంటించేసుకోవడమే. ఈ విధంగా ఫ్లవర్స్ అన్నీ నెక్ చుట్టూ అప్లై చేసుకున్న తర్వాత ఇందులో పెద్ద సైజు కూడా ఉంటాయండి. నా దగ్గర చిన్నవి ఉన్నాయి, అప్లై చేశాను. పెద్ద అయితే ఇంకొంచెం బాగుంటుంది అనిపించింది, నాకు కొంచెం చిన్నగా అనిపించింది నెక్కి. సో ఈ విధంగా పెద్దవి కూడా ఉంటాయి, అవి ఇంకా బాగుంటాయి అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి హ్యాండ్స్కి ఎలా కుట్టాలో, అవి అంటించడం ఎలా చూపించాను కదా, అంటించడం ఎలాగో ఇది కుట్టడం ఎలాగో చూపిస్తాను. ఫస్ట్ దీనికోసం అయితే ఇలా జెరీ థ్రెడ్ తీసుకోవాలండి. చైన్ స్టిచ్కి వేసిన థ్రెడ్డే తీసుకొని
ఫస్ట్ ఆ జర్కాన్ తీసుకొని అటు ఇటు టాకాలు వేసినట్టుగా వేసేసుకోవడమే అండి. ఇది కూడా తొందరగా అయిపోతుంది. అంటించడం అంత టైమే పడుతుంది. అంటిస్తే మనం ఎంత టైం పడుతుందో అంతే టైం పడుతుంది. ఎందుకంటే జస్ట్ టాకాలు వేసుకొని ఆ మధ్యలో నేను పూసలు ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. స్టోన్స్ అయితే జస్ట్ అంటించుకోవడమే, పూసలు ఎలా కుడుతున్నాము. ఫస్ట్ అయితే ఈ రింగ్స్ అన్నీ కుట్టేసుకోవాలి. ఈ జర్కాన్స్ అన్నీ మనం ఫ్లవర్ మోడల్లో కుట్టేసుకోవాలి. ఆ ఫ్లవర్ మోడల్ కూడా అటు ఇటుగా నీట్గా రావాలి అని అంటే ఫస్ట్ ఇలా లైన్గా 3 కుట్టేసుకోవాలి. తర్వాత మనం చుక్కల ముగ్గులు పెట్టినట్టు సందు చుక్క పెడతాం కదా, అలాగా ఆ రెండింటి మధ్యలో ఇంకా 2 కుట్టుకోవాలి. వీడియోలో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా బార్డర్కి వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫస్ట్ చైన్ స్టిచ్ తర్వాత కట్ బీట్స్ అన్ని అంటించిన తర్వాత మళ్ళీ ఒక చైన్ స్టిచ్ వేయాలండి. అప్పుడు మనకి కొంచెం థిక్గా మంచిగా అనిపిస్తుంది. సో ఈ విధంగా మొత్తము జర్కాన్స్ అన్నీ కుట్టేసుకున్న తర్వాత జెరీ థ్రెడ్ ఎందుకు పెట్టాలో అది కూడా చెప్తానండి. మామూలు కాటన్ థ్రెడ్ అవి అనుకోండి కనిపిస్తుంది, మంచిగా అనిపించదు. జెరీ థ్రెడ్ అయితే అది కొంచెం మెరుస్తూ ఉంటుంది జర్కాన్, అందుకోసం అని చెప్పి ఆ రింగ్ మెరుస్తూ ఉంటుంది. అందుకోసం అనేసి మనం టాకాలు వేసినా అదేం కనిపించదండి. మనం పూసలు కుట్టినా ముత్యాలు కుట్టినా ఏం కుట్టినా మధ్యలో ఏం కనిపించదు టాకాలు వేసినట్టు కూడా. సో అందుకోసమని నీట్గా ఉంటుంది. సో ఈ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు మిడిల్లో దారం తీసుకొని గోల్డ్ పూసలైనా లేదంటే గోల్డ్ బీడ్స్ అంటారు, గోల్డ్ బీడ్స్ అయినా ముత్యాలైనా ఏదైనా మీకు నచ్చిందైనా ఆ మధ్యలో హోల్లా ఉంది కదా అందులో కుట్టేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ముత్యాలు అయితే ఇంకొంచెం అంటే బాగా అట్రాక్టివ్గా కనిపిస్తాయి. నేనంటే గోల్డ్ మొత్తం రెడ్ కలర్ కదా, గోల్డ్ వర్క్ లాగా కనపడాలని చెప్పి నేను గోల్డే పెట్టాను. సెల్ఫ్ కలర్ పెట్టేశాను, చాలా బాగుంది. ఇది కూడా ఈ విధంగా ఒక్కసారి తీసేస్తే సరిపోతుందండి. మనము 2-3 సార్లు తీయక్కర్లేదు. అందులోకే మళ్ళీ కిందకి దించేసుకోవాలి. అందులో హోల్లోకి పైకి తీసేసి మళ్ళీ పూస తీసుకొని అందులోకి మళ్ళీ కిందకి దించేయాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ విధంగా ఫ్లవర్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి. ఇక్కడ కట్ బీట్స్ చూస్తున్నారా మీరు, నోటిఫై చేయండి. అంటించాం కదా, నేను ఇంకా టాకాలు కూడా వేయలేదండి. చాలా బాగుంది అంటించిన తర్వాత. ఎక్కడ ఊడిపోవడం అలాంటివి ఏం జరగలేదు చూడండి. నెక్స్ట్ అది అయిపోయినాక ఫ్లవర్ అయిపోయిన తర్వాత అలా అన్ని కర్వ్స్లలో అన్నిట్లలో ఫ్లవర్స్ ఇలాగా కుట్టేసుకోవడమే. మొత్తం కుట్టిన తర్వాత ఈ విధంగా ఉంది చూడండి. చాలా నీట్గా వచ్చింది, చాలా తొందరగా కూడా అయిపోతుంది. నాకైతే 1 డేలోనే అయిపోయింది మొత్తం. నెక్స్ట్ వచ్చేసి ఈ మూలల దగ్గర ఏం కుట్టాలో చూపిస్తున్నాను చూడండి. ఒకటి లీఫ్ లాగా కుట్టచ్చు, లేదు అంటే కాంబినేషన్ బట్టి కొన్ని శారీస్కి కలర్ కాంబినేషన్ సెట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇట్లా లీఫ్ లాగా ఏ కలర్ శారీ అయితే ఆ కలర్ సిల్క్ థ్రెడ్ యూజ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి మొత్తం గోల్డ్ బేస్డ్ అంటే గోల్డ్ కాంబినేషన్లో కుట్టాలి అనుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా కట్ బీడ్స్ ఉన్నాయి కదా, అవి ఇక్కడ నెక్కి యూజ్ చేసిన కట్ బీడ్సే యూజ్ చేస్తున్నాను. అవి వచ్చేసి ఒక 5-6 ఒకటే లెంత్ తీసుకోవాలండి. అన్నిటికీ ఒకటే లెంత్ తీసుకోవాలి. నేను 5-6 తీసుకొని చివరికి ఒక చిన్న ముత్యం 0 సైజ్ ముత్యం యాడ్ చేసిన తర్వాత ఇలా లీఫ్ లాగా ఇలా కుట్టేసుకోవాలి. చాలా బాగుంది లుక్ అయితే. ఇలా 3 కుట్టేసి మిడిల్లో ఒకటి సింగిల్గా వేసేసుకోవాలి. అటు ఇటు 3 కుట్టేసి 3 అటు ఇటు కుట్టేసి మిడిల్లో ఒకటి సింగిల్ లైన్ ఇట్లా లీఫ్ లాగా వచ్చేస్తుంది మొత్తము. చూడండి, మొత్తం కుట్టేసిన తర్వాత ఈ విధంగా ఉంది. చాలా నీట్గా ఉంది. దీనికోసం అయితే కాటన్ థ్రెడ్ తీసుకోవాలి, జెరీ థ్రెడ్ కాదండి. ఈ ట్యూబ్స్ కట్ బీట్స్ కుట్టాను కదా, ముత్యాలు కట్ బీట్స్ కుట్టడానికి కాటన్ థ్రెడ్ రెడ్ కలరే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి ఎలా కుట్టాలో కూడా చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్స్కి కూడా మనము ఇదంతా కుట్టాలంటే ఒక 2 డేస్ టైం పడుతుందండి. అందులో నేను హ్యాండ్స్కి లైనింగ్ వేయలేదు, సిల్క్ శారీ కాబట్టి నేను హ్యాండ్స్కి లైనింగ్ వేయలేదు, కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుందని చెప్పి.
సో లైనింగ్ వేయకపోతే కంపల్సరీ రింగ్ అయితే యూజ్ చేయాలి. సో అక్కడ మనం నెక్కి ఎలా కుట్టామో అలాగే కుట్టానండి. ఇది కూడా కట్ బీడ్స్ ఒక వీలాగా అటు ఇటు టూ తీసేసి మిడిల్ లైన్ తీసుకొని వచ్చేసి ఒక లాంగ్గా ఒక పైన హ్యాండ్ ఉంటుంది కదా, హ్యాండ్ మొత్తము ఇలా మనము నెక్కి ఎలా పేస్ట్ చేసుకున్నామో ట్యూబ్స్ లైన్ అలాగే పేస్ట్ చేసుకోవాలి. వీడియోలో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఒక ఫైవ్ అలా కట్ బీట్స్. ఇవి చాలా చిన్న కట్ బీట్స్ అండి. సో అన్నీ మనం తీసేసుకొని ఒకటేసారి కిందకి దించేయడమే. ఈ విధంగా ఎంత లెంత్ అవసరం ఉందో అంత లెంత్ మనము కొంచెం తక్కువ ఒక 5-6 కట్ బీట్స్ తక్కువ ఎక్కించేసేసుకొని ఇలా గమ్ అప్లై చేసుకోవాలి. ఏ లైన్ ఉందో ఆ లైన్ ప్రకారము గమ్ అప్లై చేసేసుకొని మనం ఎక్కడి వరకు మనము అప్లై చేసుకోవాలో అక్కడ వరకు అప్లై చేసేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి. పేస్ట్ చేసుకునేటప్పుడు కొంచెం అబ్జర్వ్ చేయండి నేను ఎలా పేస్ట్ చేస్తున్నానో. ఇలాగా మనం జరిపినట్టుగా ఈ విధంగా అప్లై చేసుకోవాలి. లేదంటే ఒకదాని మీద ఒకటి వచ్చేస్తాయండి కట్ బీట్స్. అలా జరిపినట్టుగా మనం అప్లై చేస్తే నీట్గా పక్కన కుట్టినట్టుగా అనిపిస్తుంది. అక్కడ ఎడ్జ్కి వచ్చేసి కిందకి దించేయడమే. అందుకోసం అనేసి జరిపినట్టుగా మనము ఫింగర్తో అనాలి. సో అందుకోసమని మనము ఫుల్గా మనము లెంత్ ఎక్కడి వరకు తీసుకున్నామో అంతవరకు మనము కట్ బీట్స్ తీసుకోకూడదు, కొంచెం తక్కువ తీసుకోవాలి. ఒక 5-6 తక్కువ తీసుకోవాలి కట్ బీట్స్ అనేది. అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా సరిపోతాయి. ఈ విధంగా మొత్తం హ్యాండ్ అంతా అప్లై చేసేసుకోవాలి. మనకి ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ అప్లై చేసుకోవచ్చు. మొత్తం డ్రై అయిన తర్వాత ఒక్కసారి మనము పేపర్ పెట్టి ఐరన్ చేసుకోండి, ఇంకా అసలు ఎక్కడికి పోవు. తర్వాత మనము వీలున్నప్పుడు మనము టాకాలు వేసేసుకోవచ్చు కాటన్ థ్రెడ్తోని. చూడండి ఇట్లా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనము ఇట్లా అప్లై చేసుకోవచ్చు. చాలా సింపుల్ మెథడ్ అండి. మనం కుట్టాలంటే కనీసం 2-3 డేస్ పడుతుంది. ఇలా అప్లై చేసుకున్నామంటే మనకు తొందరగా అయిపోతుంది. టాకాలు వేసుకోవడం ఇంకా కొంచెం ఈజీ కదా. ఇలా వీడియోలో చూడండి క్లియర్గా. నేను ఇలా ఫింగర్తో జరిపినట్టుగా మనము ఫింగర్తో ఇలా అనాలి. లేదు అంటే అవి ఒకదాని మీద ఒకటి థిక్గా వచ్చేస్తాయి. మనకి మళ్ళీ టాకాలు వేయడానికి మధ్యలో గ్యాప్ ఉండదు. ఇలా ఫింగర్తో అన్నామంటే మంచిగా నీట్గా 1 by 1 వచ్చేస్తాయండి. సో అందుకోసం మనం ఎక్కువ టైం అంటించేటప్పుడు ఇట్లా ఫింగర్తో అనాలి. ఫింగర్తో అన్నప్పుడు నీట్గా మంచిగా 1 by 1 వచ్చేస్తాయి. మనం కుట్టినట్టుగా అనిపించేస్తుంది. చాలా బాగా నీట్గా వచ్చేస్తాయి. తర్వాత కింద ఎలా మనము ఇలా కుట్టాం కదా, ఫస్ట్ ఇది కుట్టామా అలాగే కుట్టేసుకోవాలి. ఇది కూడా ఈ విధంగా హ్యాండ్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా కుట్టుకున్నా బాగానే ఉంటుందండి. ఇలా హ్యాండ్ అంతా కూడా కుట్టుకున్నా కూడా బాగుంటుంది. కొంచెం థిక్గా నాకు అంత అవసరం లేదు అనిపించింది. ఇలా ముత్యాలతో ఎక్కువ అంటే ముత్యాలు ఎక్కువ డామినేషన్ చేసేస్తాయేమో అన్నట్టుగా నేను అక్కడ 2 మాత్రమే ఇచ్చాను. చూడండి ఈ విధంగా మొత్తం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనము అంటించేసేసుకోవచ్చు. గమ్ అప్లై చేసినప్పుడు కొంచెం స్ప్రెడ్ చేసినట్టు అప్లై చేస్తే మాత్రం కొంచెం అటు ఇటుగా ఈ కట్ బీట్స్ కదా కదులుతూ ఉంటాయి కదా, మనకి కదిలినా కూడా అటు ఇటుగా మనకి ఎడ్జ్లలో కూడా మంచిగా అంటుకుపోతుంది. మీరు ఇక్కడ చూడండి థ్రెడ్ కిందకి దించిన తర్వాత నేను ఎడ్జ్లో కొంచెం తక్కువ బీడ్స్ వేసాను. అంటే ఫుల్ బీడ్స్ వేయలేదు. మనం జరిపినప్పుడు చూసారా ఫుల్ బీడ్స్ మనకి కవర్ అయిపోయాయి. అంటే మధ్యలో కొంచెం గ్యాప్ వస్తుంది, 1 by 1 వచ్చేస్తుంది. మనం మొత్తం ఎక్కించినప్పుడు కట్ బీట్స్ అనేది చాలా థిక్గా దగ్గరికి వచ్చేస్తాయి. అలా థిక్గా వచ్చేస్తే మనం మళ్ళీ టాకాలు వేసుకోవడానికి వీలు ఉండదండి. ఈ విధంగా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది.
హ్యాండ్ వచ్చేసి ఇది ఫ్లోరల్ అంటే మీన్స్ ఫ్లోయీ క్లాత్ కాబట్టి ఇలా ముడతలు ముడతలు కనిపిస్తుంది. ఈ విధంగా నెక్ వచ్చేసి ఈ విధంగా కంప్లీట్ అయింది. నేనైతే ఇప్పుడు ఇంకా మీకు టాకాలు అయితే వేయలేదు. ఇంకా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా మధ్యలో అవి ఉన్నాయి చూసారా, అవి నాకైతే కొంచెం చిన్నగా అనిపించింది. రౌండ్వి జర్కాన్స్ అయితే నాకు చిన్నగా అనిపించింది. ఆ మధ్యలో పూస కుట్టకుండా స్టోన్స్ పెట్టుకుంటే కూడా ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. నేనేంటంటే గోల్డ్ రెడ్ కాంబినేషన్ కావాలి అని నేను అట్లాగా పూసలు గోల్డ్ పూసలే కుట్టాను. సో మొత్తం ఓవరాల్గా లుక్ అయితే ఈ విధంగా ఉంది. మీకు ఎలా అనిపించిందో చూడండి. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్ చేయండి. ట్రై చేయండి, ట్రై చేసి కూడా మీకు ఎలా వచ్చిందో కూడా నాకు చెప్పండి, కమెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి తప్పకుండా. ఇంకా ఎంతో కొంత కొందరికి షేర్ అవుతుంది కదా, సో అందుకోసమని. ఇంకా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ అయితే చాలా థ్యాంక్స్ అండి. ఇంకా నేను ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు లుక్ ఇలా ఉంది. చాలా బాగుంది. సింపుల్గా మనము బర్త్డే పార్టీస్కి అలాగా వేసుకెళ్ళచ్చు.